ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకున్నామా? రండి చిన్న వర్షం పాడుకుందామండి. పునరుద్ధానుడి జయశీలి మృతిని జయించి లేచినడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. వాక్యం చూసుకుందామండి. ఇదిను యెషయా 44:3 చూసుకున్నామండి. నేను దప్పికల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుడు మాట్లాడుతున్న మాటలండి ఇవి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఈ దినం వాగ్దానం. చక్కని మాటలండి. నిజంగానే మన సంతతి మీద ఆయన ఏం చేస్తాడంట? ఆత్మని, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడంట. అంత మాత్రమే కాదు, మనకు పుట్టిన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదని. దిన వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి నీ రాకడికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.